గోవింద గోవింద. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష 21. మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొత్త స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో మీకు తెలుస్తుంది. ఇక వీడియోలోకి వచ్చేస్తే టెంపుల్ దగ్గర మా అత్తయ్యని ఇంకా పెద్దోడిని డ్రాప్ చేయడానికి మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు. ఆ తర్వాత సెకండ్ ట్రిప్ లో నేను, మా హస్బెండ్, మా చిన్నోడైతే వెళ్తాము. విలేజ్ లో ఎక్కువగా ఆటోస్ మనకు అవైలబుల్ గా ఉండవు. ఒకవేళ ఆటోస్ ఉన్నా కూడా వాళ్ళు సిటీకి వెళ్ళిపోతారు. సో ఇక బైక్ మీద ఫస్ట్ మా అత్తయ్య, తర్వాత నన్ను ఇలా తీసుకెళ్తూ ఉన్నాడు. ఇక పచ్చని పొలాల మధ్య వెళ్తుంటే ఇంకేం కావాలి చెప్పండి. నేనైతే వ్యూ అంతా చాలా ఎంజాయ్ చేశాను. నేను పుట్టి పెరిగిందంతా కూడా వరంగల్లోనే కాబట్టి నాకు ఈ విలేజ్ వాతావరణం అంతగా తెలియదు. అలా అని సిటీ కల్చర్ కూడా అంతగా తెలియదు. సో అటు విలేజ్ కల్చర్ కాకుండా ఇటు సిటీ కల్చర్ కాకుండా మధ్యలో ఉన్నామన్నమాట. అందుకేనేమో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా బయట వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ అయితే నాకు తెలియనివన్నీ చెప్తాడు. నేను ఇది ఈత చెట్టు అనుకున్నాను, కాకపోతే ఇది పామాయిల్ చెట్టు అంట. ఇక టెంపుల్ విషయానికి వస్తే పచ్చని పొలాల మధ్య అయితే టెంపుల్ ఉంటుంది. ఒక పక్కన చెరువు కూడా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామియే ఈ టెంపుల్ లో వచ్చి కొలువయ్యాడు. ఎగ్జాక్ట్లీ ఈ టెంపుల్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మా ఇద్దరు పిల్లల అన్నప్రసన్న కూడా ఈ టెంపుల్ లోనే చేశాము. ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ అప్పటికిప్పటికి చాలా చేంజ్ చేశారు. టెంపుల్ చుట్టూరా కూడా రోడ్డు వేసి చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. నియర్ ఖమ్మం వాళ్ళందరికీ టెంపుల్ తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ స్వామి వారి దగ్గర మొక్కు తీర్చుకునే వెళ్తాము. నాతో పాటు మీరు కూడా స్వామివారిని చూసేయండి. ఇక మేము వచ్చేలోపు మా అత్తయ్య నైవేద్యం అంతా ప్రిపేర్ చేస్తున్నారు. అప్పటికే ఎండలు కూడా స్టార్ట్ అయ్యాయి. నాతో పాటు మీరు కూడా టెంపుల్ వ్యూ అంతా చూసేయండి. పక్కన చెరువు, ఇక చిన్న చిన్న కొండలు, వెంకటేశ్వర స్వామి నామలతో చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే మనం పొయ్యి పెట్టి పాలు పొంగిచ్చి నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించాలి. ఇక్కడ కనిపిస్తున్న రాళ్లనే స్వామివారిగా కొలుచుకొని ఇక్కడ నైవేద్యం సమర్పిస్తారు. ఈ టెంపుల్ లో వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిచాడని అయితే చెప్పుకుంటారు. ఇక్కడ స్వామివారు స్వయంగా బాల వెంకటేశ్వర స్వామిగా వెలిచారు. అలా ఈ కొత్త స్వామిని చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి దర్శించుకొని వెళ్తారు. ఇప్పటికీ చాలా మంది పూజలు చేసుకుని రిటర్న్ వెళ్ళిపోయారు. ఇక మాదే లాస్ట్ పూజ అనుకుంటా. ఇక్కడ కనిపిస్తున్న స్వామివారి రాళ్ళు అయితే చాలా కలగా ఉన్నాయి కదా. ఇక మా అత్తయ్య అయితే అన్ని సర్దుతో బిజీగా ఉన్నారు. ఇక నేనేమో వీడియో తీసుకుంటున్నా. మా హస్బెండ్ ఏమో మా రిలేటివ్స్ ఎవరు వచ్చారంట, ఇక అన్నయ్యతో మాట్లాడుతున్నారు. ఇక మా చిన్నోళ్ళు ఇద్దరైతే దొరికిందే సందని బాగా ఆడుతున్నారు మట్టిలో. ఈ టెంపుల్ కి వస్తే మంచిగా పీస్ఫుల్ గా ఉంటుంది. అలానే పచ్చని పొలాలు, ఇంకా పక్కన చెరువు అయితే ఉంది కదా. ఇక అవి అంతా చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక అలా వీడియోస్ తీస్తూ ఉంటే అప్పుడే ట్రైన్ అయితే వెళ్తుంది. అందుకే ఈ వీడియోని కూడా క్యాప్చర్ చేశాను. ట్రైన్ జర్నీ చేయక చాలా డేస్ అవుతుంది, కానీ ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పుడు టెంపుల్ వ్యూ కనిపిస్తుంది. ఇక నేను, మా హస్బెండ్, పిల్లలైతే వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే దేవుడి రాళ్ళు ఉన్నాయి కదా, అవి కడగడం కోసం. ఇక్కడ మనకు టెంపుల్ దగ్గరలోనే బోరింగ్ కూడా ఉంటుంది. ఇక అక్కడ వాటర్ తీసుకోవచ్చు. ఫస్ట్ టైం మా పెద్దోడు బోరింగ్ కొడుతున్నాడు. ఆ చిన్నప్పుడు అంతా కూడా బోరింగ్ కొడుతూ పెరిగాము, కానీ ఇప్పుడు పిల్లలకు అసలు బోరింగ్ అంటేనే తెలియదు కదా. ఇక నేను తీసుకొచ్చిన నీళ్లతో ఈ రాళ్లను కడిగి పసుపు కుంకుమలతో పూజిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి నామాలుగా ఈ 3 రాళ్లను అయితే పూజించాలి. ఫస్ట్ ఇక్కడ పూజ అయిన తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక నేను మా అత్తయ్య తీసుకొచ్చిన పూలను అయితే స్వామివారికి సమర్పించి దీపారాధన చేశాను. ఆ తర్వాత ఇక్కడ వండిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి. ఇంతకీ స్వామివారు స్వయంగా వెలిచారని చెప్పాను, కానీ చూపించలేదు కదా. చూపిస్తాను, మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే ఒక పక్కన కళ్ళు తిరుగుతా ఉన్నాయి. ఎందుకంటే నేను మార్నింగ్ టైమ్స్ లో టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఏం తినకుండా తాగకుండా టెంపుల్ కి వెళ్తాను. ఇక అందుకే బాడీ డిహైడ్రేట్ అవుతుంది ఎండకి. ఇక స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రదక్షిణ అయితే చేయాలి. మనకు తోచినన్ని ప్రదక్షిణలు చేయొచ్చు. టెంపుల్ చుట్టూరు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మేమైతే ఒక ప్రదక్షిణ చేసాము. గోవింద గోవింద గోవింద. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. వచ్చేసి నూనె కొద్ది పోసి వెలిగియమ్మా.
ఇక మనం ప్రదక్షిణలు చేస్తుంటేనే మధ్యలో నాగేంద్ర స్వామి అయితే ఉంటారు. ఇక అక్కడ కూడా పసుపు కుంకుమ అగరబత్తులు పెట్టి దీపారాధన చేయాలి. గోవింద ఏ టెంపుల్లో అయినా కూడా వెంకటేశ్వర స్వామి రూపం కానీ విగ్రహం కానీ చాలా పెద్దగా కనిపిస్తుంది. కానీ ఈ టెంపుల్లో వచ్చేసి చాలా చిన్నగా విగ్రహం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్వామివారు బాల వెంకటేశ్వర స్వామిగా దర్శనం ఇచ్చారు కాబట్టి, అంటే వెంకటేశ్వర స్వామి బాలుడి రూపంలో దర్శనం ఇచ్చారు. టెంపుల్ వెనుక భాగంలో స్వామివారు దాక్కున్న ప్లేస్ అయితే ఉంటుంది. అది కూడా చూపిస్తా, స్కిప్ చేయకుండా చూసేయండి. తో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి ఆశీస్సులు మీకు కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి విగ్రహం బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఈ సొరంగంలోనే స్వామివారు బాల రూపంలో వెళ్లి దాక్కున్నారంట. ఇక కథలోకి వచ్చేస్తే స్వామివారు కొంతమంది పిల్లలతో కలిసిపోయి ఆడుకుంటున్నారంట. అయితే పక్కనే ఉన్న గొర్రెల కాపరి చూసి ఈ పిల్లవాడు ఎవరు కొత్తగా కనిపిస్తున్నాడు, ఎప్పుడు కూడా ఇటు చుట్టుపక్కల చూడలేదు కదా అని చెప్పేసి బాలుడిని పిలిచి ఆరా తీయగా వెంకటేశ్వర స్వామి భయపడి సొరంగంలోకి అయితే వెళ్లిపోయారంట. ఆ సొరంగం లోపలికి వెళ్తే మాత్రం వెంకటేశ్వర స్వామి రూపం అచ్చు అయితే ఉంటుందంట. మా అత్తయ్య చిన్నప్పుడు స్వామివారి సొరంగంలోకి వెళ్లి స్వయంగా చూశారంట. స్వామివారి రూపం అచ్చు అలానే ఉందంట. నాతో చెప్తూ కూడా నిజంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాడు స్వామివారు అని అయితే అన్నారు. స్టోరీ అంతా కూడా మా అత్తయ్యనే నాకు చెప్పింది. సో అందుకే నేను చెప్తున్నా. మీకు కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నాకు తెలిసింది నేను తెలుసుకున్నది చెప్తున్నాను. అలా సొరంగంలోకి స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులకైతే స్వామివారి కల్లోకి వచ్చి చెప్పారంట. ఆ తర్వాత టెంపుల్ నిర్మించడం జరిగిందని అయితే మా అత్తయ్య చెప్పారు. ఇక అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి కొత్త స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. నాకు పెళ్ళైనప్పటి నుండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా మేము ఈ టెంపుల్ కి అయితే ఖచ్చితంగా వస్తాము. మేము కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరాయి. అలాగే మా మమ్మీ కూడా మొక్కుకుంది. మా మమ్మీ వాళ్ళకు కూడా అన్ని కోరికలు నెరవేరాయి. అంటే కోరికలు అంటే ఏదో ఒక్క రోజులో కోటీశ్వర్లు అయిపోయి లక్షలు సంపాదించడం కాదు. న్యాయబద్ధమైన కోరిక ఏదైనా అడగొచ్చు స్వామివారిని. సో నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్న, స్వామివారు స్వయంగా వెలిచారు, సాక్షాత్తం స్వామివారు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఏది కోరుకున్నా కూడా న్యాయబద్ధమైన కోరిక ఏదైనా కూడా వెంటనే నెరవేరుతుంది. సో నాకు ఎందుకో స్వామివారి గురించి చెప్పాలనిపించింది. సో అందుకనే నేను ఈ వీడియో తీశాను. మీ అందరికి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక మా అత్తయ్య చేసిన నైవేద్యం అయితే చాలా బాగుంటుంది. మా అత్తయ్య చేసిన బెల్లన్నం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇక అందరం కలిసి చెట్టు కింద కూర్చొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇక మా హస్బెండ్ అయితే నన్ను మా చిన్నోడిని ఒక దగ్గర డ్రాప్ చేసి అత్తయ్యని తీసుకొస్తానైతే వెళ్లారు. ఈ లోపే ఇంకొక బండి దొరికిందని చెప్పేసి అత్తయ్యని ఆ బండి మీద పంపించేశారు. మాకంటే ఫస్ట్ మా అత్తయ్య వెళ్ళిపోయారు. ఇక వెనకాలైతే మేము వెళ్తున్నాము. ఇక ఎండలైతే మామూలుగా లేవు. మాకన్నా వీటి పని బాగుంది. చల్లగా వాటర్ లో కూర్చున్నాయి. ఇక మా చిన్నోడైతే వచ్చిన దగ్గర నుండి వాళ్ళ తాత ఫోన్ వాళ్ళ తాతకే ఇవ్వట్లేదు. వాళ్ళ తాత ఫోన్ తీసుకుని వాడే ఆపరేటింగ్ చేసుకుంటూ సాంగ్స్ పెడుతూ వింటూ కూర్చుంటున్నాడు. ఇక మనం కొత్త స్వామి దగ్గర చెరువు చూసాం కదా, ఆ చెరువు కట్ట గురించి మా అత్తయ్య ఒక స్టోరీ చెప్తారు, మీరు కూడా వినండి. తుమ్మలమ్మ చెరువు వరదలు వానలు వచ్చి తెగిందంట. తెగితే అక్కడ గండి పడితే ఎంతమంది చూసినా ఆగట్లేదంట. ఆగకపోతే పెద్ద ఒడ్ర కోడలు ఒడ్రోళ్ళు మూటాలు అన్ని పనిచేస్తున్నారంట. అక్కడ పనిచేస్తుంటే అది అస్సలు ఆగకపోతే తుమ్మలమ్మ అంట ఒంటి మీదకి వచ్చిందంట. దేవుడు తుమ్మలమ్మ చెరువు అంటారు దాన్ని. తుమ్మలమ్మ చెరువు అంటే ఆ దేవుడు ఆ ఒంటి మీదకి వచ్చిందంట. పెద్ద ఒడ్ర ఒంటి మీదకి వచ్చిందంట. పెద్ద ఒంటి మీదకి వచ్చి నీ కోడలు కావాలి నాకు, నిలబెట్టామా నీ కోడలు నేను నిలబెట్టి మట్టి పోతే నేను ఆగుతానదంట. అంటే ఆ కట్టకి ఇంకా మట్టి తట్ట నెత్తిన పెట్టి ఈ కడుపు ఉంది, తట్ట నెత్తిన పెట్టి గిట్ట పట్టుకుందంట. ఇట్లా పట్టుకొని నిల్చుందంట. నిలుసోని ఆ గండిలో నిలుసోని అంటే మట్టి పోస్తే మూడిందంట కట్ట. అప్పుడు నీళ్ళు ఆగిందంట ఆ చెరువులో. బతికే ఉంది. ఇప్పుడు ఆడ దేవత ఉన్న విగ్రహాలు పోతే ఇంకా విగ్రహాలే ఉన్నాయంట. అక్కడ పోయి ఆటల కింద కొత్తారు. ఆటలు కొత్తారు. అప్పట్లో ఫస్ట్ వద్దున్న పుట్లు కూడా పోతారు. వడ్రోళ్ళు అట్లా చేసుకుంటారంట. మంచిగా ఉంటుందంట.